ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఇప్పటి నుంచి మీరు ఫ్యూచర్లో పర్చేజ్ చేయబోయే ప్రతి ఐటెంపై 10% క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటే కానివ్వండి, మనం వేసుకునే క్లాత్సే కానివ్వండి, లేకపోతే గ్రాసరీస్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏదైనా కానివ్వండి, మీరు 10% క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ఐటెంపై సేవ్ చేసుకోవచ్చు. సో ఎట్లా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. ఎందుకనంటే మనకి డైలీ స్పెండ్స్, మంత్లీ స్పెండ్స్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మాక్సిమం ప్రతి ఒక్కరు మనం వేసుకునే క్లాత్స్ దగ్గర నుంచి 1 lakh 2 lakh వర్క్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే పర్చేజ్ చేయడానికి, ఆన్లైన్లోనే కొనడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకనంటే ఆఫ్లైన్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్స్ అనేది వస్తున్నాయి ప్రతి ఐటమ్ పైన. సో అలా ఆన్లైన్లో మీరు ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు ఇంకొంచెం మన నాలెడ్జ్ని వాడి క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసి పేమెంట్ చేశారనుకోండి, మీరు ఇంకా ఎక్స్ట్రాగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ రూపంలో కానీ, డిస్కౌంట్స్ రూపంలో కానీ ఎక్స్ట్రా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇండియన్ మార్కెట్లో టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అనేది హైయెస్ట్ 10% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో వేరే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, అవి 5%, 3%, 2% అట్లా క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. బట్ 10% క్యాష్ బ్యాక్ అనేది ప్రెజెంట్ ఈ ఒక్క కార్డు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో 10% క్యాష్ బ్యాక్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక iPhone 15 అనేది పర్చేజ్ చేయాలనుకోండి. సో iPhone 15 అనేది 1,30,000 చేంజ్ అయితే ఉంటుంది. బట్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం 1 lakh అనుకోండి ఈ మొబైల్ వర్త్ అనేది. సో ఈ కార్డ్ని యూజ్ చేసి నేను చెప్పే మెథడ్లో, నేను ఇప్పుడు ముందు వీడియోలో చెప్తా. సో నేను చెప్పే మెథడ్లో ఈ టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఐఫోన్ అనేది పర్చేజ్ చేశారనుకోండి, దాని వర్త్ 1 lakh కదా, అందులో 10,000 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 1 lakhలో 10,000 మైనస్ చేసేస్తే 90,000కే మీకు ఆ మొబైల్ అనేది వచ్చేస్తుంది. సో మీరు బిల్ పేమెంట్ చేసేటప్పుడు 1 lakh అనేది పే చేస్తారు, మీకు 10,000 అనేది మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇండైరెక్ట్లీ దాని వాల్యూ మీకు 90,000. సో మీరు అదే ఆఫ్లైన్ మార్కెట్లోకి వెళ్ళి 10,000 క్యాష్ బ్యాక్ ఇవ్వమంటే ఇస్తారు ఐఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు? ఎవరు కూడా ఇవ్వరు. అండ్ ఆన్లైన్లో కూడా 10,000 క్యాష్ బ్యాక్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. మహా అయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏదైనా సేల్స్ నడిచినప్పుడు మీకు 5,000, 6,000, 4,000 అట్లా క్యాష్ బ్యాక్ వస్తాయి. అవి కూడా ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ ఇట్లాంటి ఏమైనా క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసి పేమెంట్ చేస్తే మీకు అసలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఓన్లీ ఐఫోన్ అనే కాదు, మీరు కెమెరాసే పర్చేజ్ చేయండి, టీవీఏ పర్చేజ్ చేయండి, లేకపోతే మీరు ఏదైనా ఏసీ అనేది పర్చేజ్ చేయండి, ఏదైనా పర్చేజ్ చేయండి. సో మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 ton ఏసీ అవసరం ఉంటే 50,000 రూపీస్ అనేది ఉంది 2 ton ఏసీ వాల్యూ. సో 50,000 రూపీస్లో 10% అంటే 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఆ ఏసీ అనేది మీకు 45,000 రూపీస్కే వచ్చేసినట్లు లెక్క. సో ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్సే కాదు, మీరు చిన్న ఐటమ్స్ ఒక 1,000 రూపీస్ షర్ట్ తీసుకున్నా కానీ మీరు ఆ షర్ట్లో 10% అంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. లేకపోతే మీకు హౌస్ హోల్డ్ ఐటమ్స్, గ్రాసరీస్ అవసరం ఉంటాయి కదా, ప్రతిరోజు గ్రాసరీస్ అవసరం అనే మనకి. సో మనకు మంత్లీ అనేది గ్రాసరీస్ తీసుకున్నా, 15 డేస్కి ఒకసారి గ్రాసరీస్ తీసుకున్నా కానీ అందులో కూడా ఎంతైతే బిల్ అవుతుందో మీకు గ్రాసరీస్కి మంత్లీ 5,000, 10,000 అవుతుంది కదా. సో అందులో కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే. సో ఇట్లా ప్రతి ఐటమ్, మీరు ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా కానీ 10% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసే ప్రతి ఐటమ్పై 10% క్యాష్ బ్యాక్ తీసుకోవాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి కార్డుకి అయితే అప్లై చేసుకోండి. మా లింక్ నుంచి, డిస్క్రిప్షన్లో లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, అప్లికేషన్ అయిన తర్వాత ట్రాకింగ్ ప్రాసెస్ కానీ మీకు ఏదైనా డౌట్ వస్తే మేము మీకు మెయిల్ ద్వారా అయితే రెస్పాండ్ అవుతాం, ఇక్కడ కనబడుతున్న మెయిల్ ద్వారా. సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి అయితే అప్లై చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు జాయినింగ్ ఫీ కూడా ఉండదు, 0 జాయినింగ్ ఫీతో మీరు కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కార్డు మీకు అప్రూవ్ అయిన తర్వాత మీరు 10% క్యాష్ బ్యాక్ ఎట్లా తీసుకోవాలి అని అంటే, టాటా వాళ్ళు టాటా నియో యాప్ అనేది లాంచ్ చేశారు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లాగైతే ఉంటుందో, అన్ని ఐటమ్స్ ఎట్లాగైతే ఉంటాయో, సో వీళ్ళు కూడా సేమ్ అదే ఇంటర్ఫేస్లో టాటా నియో యాప్ని అయితే లాంచ్ చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కావచ్చు, గ్రాసరీసే కావచ్చు, క్లాతింగ్సే కావచ్చు, ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బిల్ పేమెంట్స్ కూడా అమెజాన్లో మనం పవర్ బిల్ కానీ, రీఛార్జెస్ కానీ చేసుకుంటాం కదా, అట్లా యూటిలిటీ బిల్ పేమెంట్ ఆప్షన్ కూడా టాటా నియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. సేమ్ యాజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే డిజైన్ చేశారు వీళ్ళు కూడా. సో మీకు ఈ కార్డు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు ఏ ఐటమ్ అయితే పర్చేజ్ చేస్తున్నారో ఆ
ఐటెంని మీరు ఎట్లా పర్చేజ్ చేయాలంటే, మీరు టాటా నియో ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి టాటా నియో యాప్‌లోనే పర్చేజ్ చేయాలి. అట్లా పర్చేజ్ చేస్తే మీకు 10% అనేది క్యాష్ బ్యాక్ వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటున్నారు. సో, టాటా నియో యాప్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా! సెర్చ్ బాక్స్‌లో ఐఫోన్ 15 అని సెర్చ్ చేయండి. అక్కడ మొబైల్ వస్తది. ఆ మొబైల్ మీకు కావాల్సిన కలర్‌ని సెలెక్ట్ చేసుకొని బై నౌ పైన క్లిక్ చేసేసి మీ అడ్రెస్ అవన్నీ ఇచ్చేసి పేమెంట్ దగ్గర మీకు వచ్చిన కార్డ్ ఉంది కదా! టాటా నియో ఇన్ఫినిటీ కార్డ్. ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి పేమెంట్ అనేది చేయండి. సో, పేమెంట్ చేస్తే మీకు ఆ మొబైల్ 1,00,000 ఉంది కదా! మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉందనుకోండి. ఆ 1,00,000 అనేది కట్ అయిపోతాయి మీ కార్డ్‌లో నుంచి. కట్ అయిపోయి మీకు బిల్ జనరేట్ అవుతుంది కదా! బిల్ జనరేట్ అయినప్పుడు మీకు ఆ 10% క్యాష్ బ్యాక్ అంటే 10,000 వాల్యూ చేసే కాయిన్స్ అనేది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో టాటా నియో యాప్‌లో అయితే యాడ్ అవుతాయి. సో, కాయిన్స్ అంటే తక్కువ వాల్యూ అనుకోకండి. ఒక్క కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. మీకు 10,000 కాయిన్స్ యాడ్ అయ్యాయంటే 10,000 రూపీస్‌తో ఈక్వాలిటీ. సో, మీరు ఈ కాయిన్స్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని అంటే టాటా నియో యాప్‌లో మళ్ళీ మీరేదైనా ఐటెమ్ పర్చేజ్ చేస్తారు కదా! ఆ ఐటెమ్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ కాయిన్స్ మీకు మైనస్ అయిపోతాయి. అంటే ఈ కాయిన్స్‌ని యూజ్ చేసి మీరు ఆ ఐటెమ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. టాటా నియోలో కాకుండా మీరు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా! స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. క్రోమా కావచ్చు, లేకపోతే గోల్డ్‌కెళ్తే తనిష్క్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు. మీరు ఎక్కడికెళ్ళినా గానీ ఈ కాయిన్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మీరు ఒక కార్ పర్చేజ్ చేసినా గానీ టాటా మోటార్స్‌లో మీకు ఇందులో క్యాష్ బ్యాక్ వచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా! ఆ కాయిన్స్ అనేది మీరు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ చెప్పేసి అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా గానీ ఆన్‌లైన్ స్టోర్స్‌లో, టాటా పార్ట్నర్ స్టోర్స్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా మీరు ఈ కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసే ఐటెమ్ అనేది టాటా నియోలో తీసుకోవాలనుకుంటలేరనుకోండి, ఆఫ్‌లైన్ స్టోర్‌కెళ్ళి లైవ్‌గా ఆ ప్రొడక్ట్ చూసి తీసుకోవాలనే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనుకోండి. సో, మీరేం చేస్తారంటే టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా! సో, క్రోమా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలంటే క్రోమా ఉంది. క్రోమాకెళ్ళి మీరు మొబైల్ చూసారనుకోండి, మొబైల్ చూసి ఆ మొబైల్ తీసుకుంటానన్నప్పుడు సో, ఈ కార్డ్‌ని యూజ్ చేసి అక్కడ స్వైప్ చేయండి. స్వైప్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తది. 10% రాదు. ఎందుకంటే ఆఫ్‌లైన్ స్టోర్‌కెళ్లారు కాబట్టి మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది రాదు. 5% వస్తది. లేకపోతే మీరు డైరెక్ట్‌గా క్రోమా ఆన్‌లైన్ స్టోర్‌కెళ్ళినా గానీ 5% వస్తది. పార్ట్నర్ బ్రాండ్స్ అన్నిటికి కూడా 5% వస్తది. ఓన్లీ టాటా నియోలో నుంచి మీరు షాపింగ్ చేసినట్లయితేనే యాప్‌లో నుంచి మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తది. సో, ఇదొక్కడైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కార్డ్ మీకు ఓన్లీ షాపింగ్స్‌కే కాకుండా ఇంకా యూటిలిటీ బిల్స్‌లో కూడా మీకు మంచిగా పనిచేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు యూటిలిటీ బిల్స్‌లో పవర్ బిల్ గానీ, ఇంటర్నెట్ బిల్ గానీ, మొబైల్ రీచార్జెస్ గానీ, ఎల్‌పీజీ గ్యాస్ బిల్ గానీ, గ్యాస్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ పేమెంట్ చేసినప్పుడు కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు పవర్ బిల్ అనేది మంత్లీ ₹1,000 వచ్చిందనుకోండి. సో, ఈ కార్డ్‌ని యూజ్ చేసి టాటా నియో బిల్స్ నుంచి పేమెంట్ చేస్తే మీకు ₹50 అనేది క్యాష్ బ్యాక్ వస్తది. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేశారనుకోండి, దాని వర్త్ ₹1,000 ఉంది. సో, ₹1,000లో మీకు ₹50 అనేది క్యాష్ బ్యాక్ వస్తది ఈ కార్డ్ నుంచి బుక్ చేస్తే. అట్లా యూటిలిటీస్‌లో కూడా మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కాకుండా ఇంకా అదర్ ఏవైనా స్పెండ్స్ ఉంటాయి కదా! లైక్ వేరే చిన్న చిన్న షాప్స్‌లో క్లాత్ షాపింగ్ చేసి స్వైప్ చేసినప్పుడు. సో, అట్లాంటప్పుడు కూడా మీకు 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తది. అదర్ స్పెండ్స్‌లో స్వైప్ చేసినప్పుడు కూడా. సో, ఇట్లా ఈ కార్డ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ గానీ ఇవన్నీ ఉంటాయి. సో, అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌కి సంబంధించిన కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో చేశా. ఆ కార్డ్‌కి అప్లై చేసే ప్రాసెస్ కూడా ఉంటది. సో, ప్రతి ఒక్కరికి ఈ కార్డ్ అనేది కంపల్సరీగా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది అవసరం లేదు. మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీకు ఒక లిమిట్ చూపించి కార్డ్ అనేది అప్రూవల్ ఇచ్చేస్తది. మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ గానీ, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ గానీ, సాలరీ స్లిప్స్ గానీ ఇవేవి కూడా అడగదు. కాబట్టి కార్డ్ అప్లై చేసుకోవాలని ఇంట్రెస్టెడ్‌గా ఎవరైతే ఉన్నారో సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. లింక్ పైన క్లిక్ చేసుకొని కార్డ్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ప్రాసెస్ తెలవకపోతే నేను డెడికేటెడ్ వీడియో చేశాను కదా! ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియో కంప్లీట్‌గా చూడండి. చూసి మీరు కార్డ్‌కి అనేది అప్లై చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా క్లియర్‌గా ఉంటది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, టాటా నియో హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌లో 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇన్ఫినిటీ అండ్ ప్లస్ కార్డ్. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది కంప్లీట్‌లీ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ గురించి మాత్రమే. సో, ప్లస్ కార్డ్ అనేది కొంచెం జాయినింగ్ ఫీ తక్కువగా ఉంటది. యాన్యువల్ ఫీ తక్కువగా ఉంటది. అట్లాగే క్యాష్ బ్యాక్ కూడా చాలా తక్కువగా ఉంటది ఇన్ఫినిటీ కార్డ్‌తో కంపేర్ చేసినట్లయితే. సో, ప్లస్ కార్డ్ అనేది మీకు ఇన్ఫినిటీ రిజెక్ట్ అయితేనే అప్లై చేసుకోండి. బట్ నేను మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఇన్ఫినిటీయే. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఇన్ఫినిటీ కార్డ్ దగ్గరికే వెళ్ళిపోతారు. మీరు కిందికి స్క్రోల్ చేసి అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్ఫినిటీ అని అప్లై అయిపోద్ది. ఇన్ కేస్ ఇన్ఫినిటీ అప్లై చేసిన తర్వాత ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజెక్ట్ అయిందనుకోండి, సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి అట్లా ఏదైనా రీజన్స్ వల్ల, అప్పుడు ప్లస్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోండి. ప్లస్ కార్డ్‌కి కూడా సేమ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి పక్కన ప్లస్ అని ఉంటది. ప్లస్ పైన క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. బట్ ఇప్పటివరకు చెప్పిందైతే ఇన్ఫినిటీ కార్డ్. సో, క్యాష్ బ్యాక్ కంపల్సరీగా కావాలనుకునే వాళ్ళైతే ఇన్ఫినిటీ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోండి. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ అయితే లేదు. యాన్యువల్ ఫీ అనేది ఇయర్లీ ₹1,499 అనేది ఉంటది. సో, ఇన్ కేస్ మీరు ఇయర్లీ ₹3,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి ఈ కార్డ్‌ని యూజ్ చేసి, ఆ $1,499 ఛార్జ్ కూడా పడదు. మీకు వేవ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ప్లస్ కార్డ్ ఛార్జ్ వచ్చేసి జాయినింగ్ ఫీ ఏమి ఉండదు. $599
యాన్యువల్ ఫీ ఉంటుంది. ఆ యాన్యువల్ ఫీ అనేది 1,00,000 స్పెండ్ చేస్తే మీకు 599 అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది ప్లస్ కార్డ్‌లో వచ్చేసి. సో, ఇన్ఫినిటీకి అప్లై చేసుకోండి ఫస్ట్. ఇన్ఫినిటీ అనేది రిజెక్ట్ అయితే ప్లస్ కార్డ్‌కి అనేది అప్లై చేసుకోండి. ఇన్‌కమ్ ప్రూఫ్ అయితే ఏది కూడా అవసరం లేదు. జస్ట్ అప్లై చేసుకోవడం, వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం. వీడియో కేవైసీలో ఏం లేదు, మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ ఒక సిగ్నేచర్, మీ సెల్ఫీ అనేది తీసుకుంటారు. అది కంప్లీట్ చేసేసుకొని మీరు అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేయడం అంతే. సో, ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్‌లో మీకు ఏదైనా డౌట్ వచ్చినా గానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్‌కి మెయిల్ చేయండి. సో, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.